Good morning everyone. This is Shobha Rani from NGJC Kukatpalli. Would like to educate you on the topic nutrition for preschool children from Parent Education, Nutrition and Health, third paper. As we all know that food is a basic need of an individual as well as quality and quantity of food is also considered as important aspect. At the same time, nutrition helps in maintaining good health and also helps for growth and development in children. Look at this picture. This girl is cute looking and healthy. So encourage children to develop healthy eating habits by giving them nutritious food. ఈరోజు ప్రాక్ పాఠశాల పిల్లల యొక్క పోషణ గురించి నేర్చుకుందాం. మనందరికీ తెలుసు ప్రతి మనిషికి ఆహారం అనేది కనీస అవసరమని. అలాగే ఆహారం యొక్క నాణ్యత మరియు పరిమాణం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. పోషణ అనేది పిల్లల్లో ఆరోగ్యం మరియు పెరుగుదల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక్కడ చిత్రంలో చూడండి, ఈ పాప ఎంత అందంగా ఆరోగ్యంగా ఉందో. కాబట్టి పిల్లలను చిన్ననాటి నుండి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకునేలా ప్రోత్సహించాలి. ఆఫ్టర్ లిస్నింగ్ టు దిస్ టాపిక్ యూ విల్ అండర్స్టాండ్ ద నీడ్ and importance of preschool nutrition. You will know various sources of nutrients and also know the nutritional requirements of preschool children. ఈ అంశం విన్న తర్వాత మీకు పోషణ యొక్క అవసరం మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలుగుతారు. పోషకాలు లభించే మూలకాలను తెలుసుకుంటారు. ప్రాక్ పాఠశాల పిల్లలకు కావలసిన పోషకాల ఆవశ్యకతను గురించి కూడా తెలుసుకుంటారు. Need and importance of nutrition. Nutrition at various stages throughout lifespan determines the physical structure of the bones and teeth, the ability to withstand infections. Preschool age is very vulnerable age and it is foundation period for good nutritional status which achieves good health. Preschool children require nutrition for growth and development, for energy in day-to-day work and activity, for repair of body tissues, for protecting the body from diseases. Food satisfies the basic psychological need, that is love and affection, when the mother gives food which is liked by the child. It also meets the social function as it is served at social events to share happiness and joy. Inadequate diet can affect the health of the child in two ways. Directly as deficiency diseases like kwashiorkor, rickets, etc. or indirectly by reducing the resistance of the individual, thereby increasing the chances for infection. పోషణ యొక్క ప్రాముఖ్యత మరియు అవసరం. పోషణ అనేది జీవితకాలం అంతా వేరువేరు దశల్లో శారీరాకృతిని, ఎముకలు, దంతాలు నిర్మాణానికి, వ్యాధుల నుండి సంరక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాక్ పాఠశాల పిల్లల యొక్క వయసు భావితర జీవితానికి పునాది వంటిది. కావున ఈ వయసులో మంచి పోషకాహారం ఇవ్వడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రాక్ పాఠశాల పిల్లలకు పోషకాలు అనేవి వారి యొక్క అభివృద్ధి పెరుగుదలకు ఉపయోగపడతాయి. అలాగే శక్తిని కూడా ఇస్తాయి. శరీరంతో ఉన్న కణజాలంలను మరమ్మతులు చేయడానికి కూడా ఉపయోగపడతాయి మరియు వ్యాధుల బారి నుండి రక్షిస్తాయి. ఆహారం కనీస అవసరమైన మానసిక అవసరాలు అనగా ప్రేమ, ఆప్యాయతను కూడా ఇవ్వగలవు. తల్లి బిడ్డకు ఇష్టమైన ఆహారం ఇచ్చినప్పుడు ప్రేమ, ఆప్యాయతను పొందుతారు. అలాగే సాంఘిక అవసరం కూడా తీరుస్తుంది. ఎప్పుడైనా సామాజిక సంఘటనలో పాల్గొన్నప్పుడు పిల్లలు ఆనందం, సంతోషాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం వలన ఆ అవసరం కూడా తీరుతుంది. చాలీచాలన ఆహారం ఇవ్వడం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యం రెండు విధాలుగా దెబ్బతింటుంది. నేరుగా లోపపోషక వ్యాధులు అనగా క్వాషియార్కర్, మరాస్మస్, రికెట్స్ వంటి వాటికి గురవుతారు. పరోక్షంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతారు. దీనివలన
సులువుగా వ్యాధుల బారిన పడతారు. న్యూట్రియంట్స్. వాట్ ఆర్ న్యూట్రియంట్స్? Nutrients are the naturally occurring chemical substances present in the food which are carbohydrates, fats, proteins, vitamins, minerals, and water. Ensure that all the 6 nutrients should be present in the child's diet. You can see all the nutrients in the picture. Here, carbohydrates, vitamins, minerals, proteins, and lipids. Lipids is also known as fats. పోషకాలు అనేవి ఆహారంలో సహజ సిద్ధంగా సంభవించే రసాయన పదార్థాలు. అవి కార్బోహైడ్రేట్స్ అనగా పిండి పదార్థాలు, ఫ్యాట్స్ క్రొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్ అనగా మాంసకృతులు, విటమిన్లు మరియు మినరల్స్ అనగా ఖనిజ లవణాలు. ఈ 6 రకాల పోషకాలు తప్పకుండా పిల్లల యొక్క ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి. మీరు ఈ చిత్రంలో కూడా ఆ పోషకాలను చూడవచ్చు. Now, nutrients are classified into 2 categories. They are macronutrients and micronutrients. పోషకాలు అనేవి ఇక్కడ 2 తరగతులుగా వర్గీకరించబడినవి. ఒకటి స్థూల పోషకాలు, 2 సూక్ష్మ పోషకాలు. Macronutrients. That means our body requires them in large quantities. That is carbohydrates, fats, proteins and water. స్థూల పోషకాలు అనగా మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు మరియు నీరు. What are micronutrients? These are required to our body in small quantities. They are vitamins and minerals. సూక్ష్మ పోషకాలు అనగా విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. ఇవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. Let us know about macronutrients. They are carbohydrates, proteins, fats, and water which requires in large quantities to our body. స్థూల పోషకాలు అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు మరియు నీరు. ఇవి మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. Let us know about carbohydrates. What are carbohydrates? Carbohydrates are energy yielding foods. A child needs energy to perform various physical activities. 1 gram of carbohydrate yields 4 kilocalories of energy. Here, energy is measured in calories. When carbohydrates are in excess, they are stored in the body as subcutaneous fat. Carbohydrates regulate fat metabolism. Carbohydrates in food contain dietary fibers that helps in the digestion of food and removal of waste from the body. You can see some of the sources of carbohydrates in the picture. Along with that, rice, wheat, bajra, oats, jowar, ripe fruits, tubers like potato, sweet potatoes, sugar, honey and jaggery, sago are the main sources of carbohydrates. Lack of carbohydrates in the diet leads to marasmus in children between the age group of 18 months. You can see in the picture a child with marasmus. కార్బోహైడ్రేట్స్ అనగా పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అనేవి శక్తినిచ్చే ఆహారం. పిల్లలు వేరు కార్యక్రమాలు చేయడానికి శక్తి అనేది చాలా అవసరం. కార్బోహైడ్రేట్స్
శరీరంలో ఎక్కువైనప్పుడు కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయబడతాయి. పిండి పదార్థాలు 1 గ్రాము తీసుకుంటే మనకి 4 కిలో క్యాలరీ శక్తి అనేది వస్తుంది. శక్తిని క్యాలరీస్లో కొలుస్తాము. పిండి పదార్థాలు క్రొవ్వు జీవక్రియ అనగా ఫ్యాట్ మెటబాలిజంను నియంత్రిస్తుంది. ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్లో పీచు పదార్థాలు కూడా ఉంటాయి కనుక ఆహారం జీర్ణం అవటానికి సహాయపడుతుంది మరియు మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా తొలగించటానికి ఉపయోగపడతాయి. పిండి పదార్థాలు లభించే ఆహార పదార్థాలను మనం చిత్రంలో కొన్ని చూడవచ్చు. వీటితో పాటుగా ఓట్స్, ధాన్యాలు అనగా గోధుమలు, సజ్జలు, రాగులు, జొన్నలు మరియు రూట్స్ అండ్ ట్యూబర్స్ ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, తేనె, సగ్గుబియ్యం మొదలైన వాటిలో కూడా ఉంటాయి. పిండి పదార్థాలు లోపించటం వల్ల మరాస్మస్ అనే వ్యాధి 18 నెలల లోపు పిల్లల్లో వస్తుంది. మరాస్మస్ సోకిన పిల్లవాడు ఇక్కడ చిత్రంలో కూడా మీరు చూడొచ్చు. The second macronutrient is protein. Preschool children require more protein as they help in body building. If sufficient calories are not consumed, proteins are diverted for the supply of energy rather than for body building. For example, if we consume milk instead of rice, we get energy. If we take 1 gram of proteins, it provides 4 kilocalories of energy. Proteins are essential for growth and maintenance and repair of tissues. Proteins are helpful to produce antibodies to prevent children from diseases. They are also helpful for the production of enzymes and hormones for regulating the body functions. Here are some of the sources of proteins: pulses, legumes, soya products, nuts and oils, seeds such as groundnuts, gingerly seeds, etc. are the plant sources. Whereas animal sources, milk, milk products, eggs, meat, poultry, fish, etc. comes under protein-rich sources. Lack of proteins leads to kwashiorkor, that is, in children below 4 years old. You can see in the picture, the child who is prone to this disease will have pot belly, that is, enlarged tummy. మాంసకృతులు సూక్ష్మ పోషకాలలో రెండోవి. మాంసకృతులు ప్రాక్ పాఠశాల పిల్లలకు శరీర నిర్మాణానికి చాలా అవసరమవుతాయి. శక్తినిచ్చే ఆహారం సరిపడినప్పుడు మాంసకృతులు శరీర నిర్మాణానికి బదులుగా శక్తినిచ్చే విధంగా మారిపోతాయి. ఉదాహరణకు మనం కనుక అన్నానికి బదులుగా పాలు తాగినప్పుడు శక్తి వస్తుంది. ఇక్కడ 1 గ్రాము కనుక మాంసకృతులు మనం తీసుకుంటే 4 కిలో క్యాలరీ శక్తి అనేది మనకి లభ్యమవుతుంది. ప్రోటీన్స్ పెరుగుదలకు చాలా అవసరం మరియు కణజాలం మరమ్మత్తు చేయడానికి, నిర్వహించడానికి కూడా చాలా అవసరమవుతాయి. మాంసకృతులు పిల్లల వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోధకాలు అనగా యాంటీబాడీస్ని ఉత్పత్తి అవ్వడానికి కూడా సహాయపడతాయి. ఎంజైమ్స్ మరియు హార్మోన్స్ని ఉత్పత్తి చేయడానికి మాంసకృతులు సహాయపడతాయి. మాంసకృతులు ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, సోయా గింజలు అనగా వేరుశనగ, నువ్వులు మొదలైన వాటిలో ఉంటాయి. ఇవి మొక్కల నుండి లభిస్తాయి. అలానే జంతువుల నుండి లభ్యమయ్యేవి పాలు ఉత్పత్తులు, గ్రుడ్డు, మాంసం, చేప మొదలైన వాటిల్లో కూడా మనకి మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఇక్కడ చిత్రంలో కూడా మీరు చూడొచ్చు. ప్రోటీన్స్ లోపించటం వల్ల
క్వాషియార్కర్ అనే వ్యాధి 4 సంవత్సరాల లోపు పిల్లల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లవాడిని ఇక్కడ చూడవచ్చు, పొట్ట చాలా పెద్దదిగా ఉంటుంది. ద థర్డ్ మ్యాక్రోన్యూట్రియంట్ ఈస్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ప్రొవైడ్ ఎనర్జీ టు ద బాడీ. ఫ్యాట్స్ provide double the quantity of energy as compared to carbohydrates. That is, 1 gram of fat supplies 9 kilocalories of energy. Fats helps in the maintenance of body temperature. Fats protects the vital organs of the body from injury as it acts padding to the inner parts of the body like kidney, heart, etc. Fats are essential for the absorption of vitamin A, D, E and K present in different foodstuffs. What are the sources of fats? Sources of fats are obtained from mustard seeds, cotton seeds, sesame seeds, soya beans, sunflower, and nuts like coconut, almond, peanut, etc. They are also found in animal products such as butter, ghee, cream, cheese, and meat. క్రొవ్వు పదార్థాలు స్థూల పోషకాలలో మూడవది. క్రొవ్వు మరియు నూనెలు కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి. 1 గ్రాము క్రొవ్వు నుండి మనకి 9 కిలోకాలరీల శక్తి వస్తుంది. క్రొవ్వు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటానికి సహాయపడుతుంది. క్రొవ్వు శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాలు సంరక్షణకు ఉపయోగపడతాయి. అవి గుండె, కిడ్నీ వంటి అంతర భాగాలకు ఎటువంటి గాయాలు అవ్వకుండా కాపాడుతాయి. విటమిన్ ఏ, డి, ఈ, కే శరీరంలో శోషణ చెందటానికి క్రొవ్వు పదార్థాలు సహాయపడతాయి. క్రొవ్వు ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ఆవగింజలు, పత్తి గింజలు, నువ్వులు, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు, కొబ్బరి, బాదం, వేరుశనగ, అలాగే జంతు సంబంధమైన ఉత్పత్తులు అనగా వెన్న, నెయ్యి, బటర్, మాంసం మొదలైనవి. ఇక్కడ చిత్రంలో కూడా కొన్ని రకాల క్రొవ్వు పదార్థాలను మీరు చూడవచ్చు. The last macronutrient is water. Water is very essential in life. Man can live without food for few days but cannot live without water for few hours, also as it causes danger to life. Now, what are the functions of water? Let us know. All tissues float in the body fluids. The fluids acts as mediators of oxygen, nutrients, supply to tissues, and carbon dioxide and other waste products from tissues to blood. Water serves as a regulator of the body temperature. Fluids in the body protects internal organs. Fluids lubricate joints, which helps in easy movements. Health authorities commonly recommend to consume 8 glasses of water per day. Water consumption helps to prevent dehydration. నీరు జీవితంలో ముఖ్యమైనది. మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండగలడు, కానీ నీరు లేకుండా ఉండలేడు. నీరు లేకపోవటం వల్ల ప్రాణానికి కూడా ప్రమాదం. నీరు యొక్క విధులకి వస్తే శరీర ద్రవాలలో కణజాలాలు అన్నీ తేలియాడుతాయి. ఆక్సిజన్, పోషకాలను కణజాలాలకి వెళ్ళడానికి నీరు సహాయపడుతుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలు టిష్యూస్ నుండి రక్తంలోకి తీసుకువెళ్ళటానికి సహాయం చేస్తుంది. శరీరం ఉష్ణోగ్రతను
నియంత్రణ చేయడానికి నీరు ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న లోపల భాగాలను, అవయవాలను సంరక్షించడానికి నీరు ఉపయోగపడుతుంది. నీరు కీళ్లను సులువుగా కదిలించుటకు కూడా ఉపయోగపడుతుంది. మనకి ఆరోగ్య కార్యకర్తలు రోజుకు 8 గ్లాసులు నీరు తీసుకోమని చెబుతున్నారు. నిర్జలీకరణ అంటే డీహైడ్రేషన్ను కూడా నిరోధించడానికి నీరు అనేది ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే నీరు ఎక్కడి నుండి లభ్యమవుతుంది? కాలువలు, నదులు, చెరువులు మొదలైన వాటి నుండి మనకి నీరు అనేది లభ్యమవుతుంది. The sources of water are lakes, river, wells, ponds, etc. Till now, we have discussed about macronutrients which require to our body in large quantities. They are carbohydrates, fats, proteins, and water. Now let us learn about micronutrients. They are vitamins and minerals which require to our body in small quantities. ఇప్పటి వరకు మనము స్థూల పోషకాలు అనగా మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. అవి పిండి పదార్థాలు, క్రొవ్వు, మాంసకృతులు, నీరు. ఇప్పుడు సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాం. అవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. అవి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. Vitamins are essential in small amounts for proper maintenance of good health. విటమిన్లు మంచి ఆరోగ్యం పెంపొందుటకు తక్కువ మోతాదులో శరీరానికి అవసరమవుతాయి. Vitamins are classified into 2 groups. One is fat soluble vitamins, that is vitamin A, D, E and K. Second one is water soluble vitamins, vitamin B and C. విటమిన్లు 2 గ్రూపులుగా వర్గీకరించబడినవి. ఒకటి క్రొవ్వులో కరిగే విటమిన్లు మరియు నీటిలో కరిగే విటమిన్లు. క్రొవ్వులో కరిగే విటమిన్లో విటమిన్ ఏ, డి, ఈ, కే ఉంటాయి. నీటిలో కరిగే విటమిన్లో విటమిన్ బి, సి ఉంటాయి. What are fat soluble vitamins? Fat soluble vitamins means they dissolve in fat and are stored in tissues, so the body has access to them as needed. క్రొవ్వులో కరిగే విటమిన్లు అంటే ఇవి క్రొవ్వులో కరుగుతాయి మరియు కణజాలంలో నిల్వ చేయబడతాయి. శరీరానికి కావలసినప్పుడు వీటిని పొందుతుంది. Then what are water soluble vitamins? It means it dissolves in water and as a result it is easily absorbed by tissues of the body. It cannot be stored in the body. నీటిలో కరిగే విటమిన్లు అంటే ఇవి నీటిలో కరుగుతాయి కావున శరీరంలో ఉన్న కణజాలాలలో సులువుగా ఇంకిపోతాయి. ఇవి శరీరంలో నిల్వ చేయబడవు. Look at this picture. You have all types of vitamins here. ఈ చిత్రంలో అన్ని రకాల విటమిన్లను మీరు ఇక్కడ చూడవచ్చు. Fat soluble vitamins. Vitamin A. It is needed to prevent night blindness in children. Vitamin A is essential for normal skeletal and tooth development. It is needed for proper function of eye and for the linings of bronchial, intestinal and urinary tracts. Sources of vitamin A are animal sources. We get from fish, liver oils like cod and shark are the richest sources. Butter, milk, ghee, eggs are good sources. Whereas in plant sources, we get from green leafy vegetables, yellow vegetables like pumpkins, carrots, and fruits like ripe mango,
papaya, apricot, etc. విటమిన్ ఏ క్రొవ్వులో కరిగే విటమిన్. విటమిన్ ఏ పిల్లల్లో రేచీకటి రాకుండా నివారిస్తుంది. విటమిన్ ఏ దంత సంరక్షణను మరియు సాధారణ స్కెల్టల్ సిస్టమ్ అభివృద్ధికి తోడ్పడుతుంది. కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అనగా ఆకుకూరలు, పసుపచ్చని కూరగాయలు, గుమ్మడి, క్యారెట్ మరియు పండ్లు మామిడి పండు, బొప్పాయి, ఆప్రికోట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. జంతు సంబంధమైన వాటిలో పాలు, వెన్న, బటర్, గుడ్లు, చేపలు మొదలైన వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ డి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సన్షైన్ వైటమిన్. Exposure to sunlight for several days will produce vitamin D. Vitamin D promotes the absorption of calcium and phosphorus from small intestines. It is responsible for proper growth of bones and teeth. Sources are sunlight, liver oils, egg yolk, milk, butter, ghee, etc. విటమిన్ డి. ఈ విటమిన్ను సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు. ఎక్కువ రోజులు సూర్యరశ్మిలో ఉంటే విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఎముకలు మరియు దంతాలు సక్రమంగా పెరగటానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది. చిన్న పేగుల్లో ఉన్న కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటివి శరీరంలో ఇంకటానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు: సూర్యరశ్మి, లివర్ నూనె, గుడ్డులోని పచ్చసొన, పాలు, బటర్, నెయ్యి మొదలైన వాటిలో విటమిన్ డి ఎక్కువగా లభ్యమవుతుంది. వైటమిన్ ఇ. ఇట్ హ్యాస్ బీన్ నేమ్డ్ టోకోఫిరాల్. వైటమిన్ ఇ హెల్ప్స్ ఇన్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ సి. It protects cell membrane. It is a natural antioxidant in the body which keeps cells younger for longer time. It helps in preventing miscarriages in women. What are the sources of vitamin E? Wheat germ and cotton germ oil are the richest sources. Vegetable oils and fats are good sources. వైటమిన్ ఇ. ఈ విటమిన్ ఈని టోకోఫెరాల్ అని కూడా అంటారు. విటమిన్ ఇ కణాలను రక్షిస్తుంది అనగా సెల్ మెంబ్రేన్ను రక్షిస్తుంది. విటమిన్ ఏ మరియు సిను సక్రమంగా ఉపయోగించుటకు విటమిన్ ఇ సహాయపడుతుంది. మన శరీరంలో ఇది సాధారణమైన యాంటీఆక్సిడెంట్ కనుక వైటమిన్ ఇ కణాలను ఎక్కువ కాలం యవ్వనంలో ఉంచుతుంది. ఆడవారిలో గర్భస్రావం అవ్వకుండా నివారిస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అనగా గోధుమలు, పత్తే, కొన్ని రకాల కూరగాయల నూనెలు, క్రొవ్వు పదార్థాలు మొదలైన వాటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ కే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యాంటీ-హెమరేజిక్ వైటమిన్. It helps in blood clotting. Sources of vitamin K are green leafy vegetables, cauliflower, soya beans, wheat bran. Vitamin K is also synthesized by the intestinal bacteria. విటమిన్ కే. దీనిని యాంటీ-హెమరేజిక్ విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ కే ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అనగా పచ్చని ఆకుకూరలు, కాలీఫ్లవర్, సోయా బీన్స్, గోధుమ పొట్టు మొదలైన వాటిలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బిఫోర్ యూ గో ఆన్ బ్రేక్, హియర్ ఈస్ ఎ టాస్క్ ఫర్ యూ. యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ macronutrients and micronutrients.
Can you think of a recipe which is rich in carbohydrates and all the ingredients should be available at your home? Try to relate back to the topic we discussed while doing this recipe. బ్రేక్ తీసుకునే ముందు ఇక్కడ మీకు ఒక టాస్క్ ఇస్తాను. మీరు స్థూల పోషకాలు మరియు కొన్ని సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకున్నారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఏదైనా ఒక ఆహారం ఆలోచించగలరా? అందులో ఉపయోగించే పదార్థాలన్నీ మీ ఇంట్లో లభించేవి అయి ఉండాలి. రెసిపీ చేసేటప్పుడు తప్పకుండా మీరు నేర్చుకున్న అంశాన్ని మరొక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. థ్యాంక్ యూ.